హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈరోజు ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. మరి పబ్లిక్ రియాక్షన్ చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మొత్తం కూడా వన్ మ్యాన్ షో అంటున్నారు. మరి మూవీ ఎలా ఉంది, ప్లస్లేంటి మైనస్లేంటి, ఒరిజినల్ రివ్యూ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు, నమస్తే. నమస్తే. మనశంకర వరప్రసాద్ గారు అంటే ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఎవరు. ఏదైనా కొంచెం అంటే స్టోరీ దాచారా లేకపోతే ఇంతే కట్ చేశారా? ట్రైలర్లోనే స్టోరీ చెప్పేస్తా, సినిమా ఎవరు చూస్తారు, అందుకే పర్ఫెక్ట్ ట్రైలర్ అది యాక్చువల్ చెప్పాలి అంటే. ఓకే, రైట్. సో మీకు ఏమనిపించింది ఈరోజు మూవీ చూసింది? ఇకపోతే మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, మొత్తానికి వచ్చేసారు. టైటిల్ పక్కన పెట్టేస్తే ఇది యాక్చువల్గా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారి సినిమా. ఎంత కాదనుకున్నా నటీనటులు ఎవరైనా, ప్రొడ్యూసర్ ఎవరైనా, టెక్నీషియన్స్ ఎవరైనా, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరెక్టర్. అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వచ్చిందంటే సందడి మొత్తం ఆ సినిమా వైపే ఫోకస్ చేస్తూ ఉంటుంది. అది మనము యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇన్ని హిట్లు చూస్తున్నాం కదా, కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇకపోతే అనిల్ రావిపూడి గారి సినిమాలో చిరంజీవి గారు అంటే సీనియర్ హీరోలను తీసుకున్నారు ఈసారి. లైక్ చిరంజీవి గారు, అలాగే వెంకటేష్ గారు, అండ్ హీరోయిన్ కూడా సీనియర్గా తీసుకుని నయనతార గారు. అందరికి కలిపిన సినిమా ఇది, ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక టైటిల్ రోల్ అంటే ఇక వాళ్ళు కథని మెయిన్గా ఏ ఉద్దేశంతో రాసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెడతారు. కాబట్టి చిరంజీవి గారి మెయిన్ క్యారెక్టర్ పైన టైటిల్ అనేది రిలీజ్ అయింది, అంతే, అంతమించి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మనం ప్రమోషన్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా ఇది అవుట్ అండ్ అవుట్ అనిల్ రావిపూడి గారి సినిమా. అండ్ అందరూ ఉన్నారు దీంట్లో, ఒకరు ఇద్దరని మనం ప్రత్యేకించి వీళ్ళకి వాళ్ళకని క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే చిరంజీవి గారు టైటిల్ రోల్ పోషించారు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి 100%. కథ విషయంలోకి వెళ్తే చాలా సింపుల్ కథ. అండ్ అనిల్ రావిపూడి గారి సినిమాలన్నీ కూడా సింపుల్ 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 స్టోరీతోనే ఉంటాయి. బట్ దాంట్లో ఆయన యాడ్ చేసే ఎమోషన్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, ఆయన ఎంచుకునే క్యారెక్టర్స్ కానీ, వాళ్ళకిచ్చే బాడీ లాంగ్వేజెస్ కానీ, వాటి కోసం అంటే అలా ఉంటుందని సినిమా రిలీజ్కి తెలీదు. రిలీజ్ అయిన తర్వాత అరే భలే ఉంది అని చెప్పేసి ఎక్కువ రోజులు అంటే రన్ టైం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మిగతా స్టార్ సినిమాలకి ఏంటంటే అట్లుంటుందేమో ఇట్లుంటుందేమో అని పోతారు, అది లేదు ఇది లేదని చెప్పేసి అక్కడికి ఆపేస్తారు. బట్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అట్లా కాదు, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తారు. ఆయన ఏముంటాయి ఆయన కూడా చెప్పడు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. వెళ్ళాక ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది 10 మందికి చెప్పి అట్లా 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 రన్ అవుతూ ఆడుతూ ఉంటాయి. ఈ సినిమా నన్ను అడిగితే ఇప్పుడు రిలీజ్ అయింది కానీ Jan 26 వరకు ఆడుతానే ఉంటుంది. దీని లాంగ్ రన్ ఎక్కువ. అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ కంటెంట్ సినిమాలకి పైగా ఇద్దరు హీరోలు, ఫ్యాన్స్కి కంటి నిండా పండుగ సంక్రాంతి, ఇలా చిన్న చిన్న ఎలిమెంట్స్ అంటే దర్శకుడి లైక్ యూనో లిబర్టీ అనుకోవచ్చు, సినిమాటిక్ లిబర్టీ అనుకోవచ్చు. ఆ చిన్న చిన్న మైనస్లు పక్కన పెట్టేస్తే ఓవరాల్గా చెప్పాలి అంటే అనిల్ రావిపూడి మూవీలో అంటే స్టోరీ అనేది పెద్దగా ఉండదు, కామెడీనే మేజర్గా తీసుకుని, అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవల్ని ఫన్నీ వేలో చూపిస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి మనశంకర్ వరప్రసాద్లో ఏది బాగా వర్కౌట్ అయింది? అనిల్ రావిపూడి గారి సినిమాల్లో స్టోరీ ఉన్నా లేకున్నా ఏదో ఒక సామాజిక అంశం తీసుకొని దాన్ని బాగా ఫోకస్ చేసి జనాలకి అంటే నీట్గా వాళ్ళకి అద్దం పట్టేలా చూపించడంలో సక్సెస్ అవుతాడు. ఈవెన్ లాస్ట్ ఇప్పుడు చూడు అనిల్ రావిపూడి సినిమాలన్నీ కామెడీయే, ఒకటి సీరియస్ చేశాడు భగవత్ కేసరి. దాంట్లో ఆ చిన్నపిల్లల గురించి చేసిన ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అందరికి ఎంత బాగా రీచ్ అయింది. అంటే మనం సినిమా 2.5 గంటలు తీసినా ఏదైతే నేను చెప్పాలి అనుకుంటానో అది మాత్రం జనాల్లోకి అట్లా వెళ్ళిపోయేలాగా చెప్పడంలో మాత్రం అనిల్ రావిపూడి గారు సక్సెస్ సాధిస్తారు. ఇందులో కూడా ఇక్కడ ఏంటి స్టోరీ ఏం తీసుకున్నారు, స్టోరీ ఎలా ఉంది? దీని స్టోరీ విషయంలో ఏంటంటే యాక్చువల్గా విడిపోయిన ఒక భార్యాభర్తల్ని కలపడం అనే ఒక చిన్న ఎలిమెంటే అది. కాకపోతే మనం ప్లస్లు మైనస్లు టైంలో నన్ను మళ్ళీ గుర్తు చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. బట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్, అంతమించి ఇంకేం చెప్పలేము. అంటే ఎవరికైనా సరే ఈ రోజుల్లో
పెళ్ళిళ్ళు అయితే సంవత్సరం ఉండట్ల కాపురాలు. అట్లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన సినిమా ఇది ఇంకా చెప్పాలి అంటే. అండ్ పెద్ద పెద్ద హీరోలతో చెప్పారు కాబట్టి అందరికీ రీచ్ అవుతుంది. ఏదో కొత్త చిన్న హీరోలతో చెప్తే మేబీ రీచ్ అవుద్దో లేదో తెలియదు, కానీ పెద్ద హీరోలతో చెప్పారు కాబట్టి అందరికీ రీచ్ అవుద్ది, చాలా నీట్గా వెళ్ళొద్ది. సో అందరికీ రీచ్ అవ్వాల్సిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ముందుగా ప్లస్లు ఏంటి మూవీలో ప్లేస్లు ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు ఎంచుకున్న చాలా సింపుల్ కథల్లో అంత పెద్ద స్టార్లను పెట్టుకోవడం, నెక్స్ట్ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్, దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్, దానికి తగ్గట్టు మంచి రిలీజ్ టైమింగ్ అంటే సంక్రాంతి, ఇవన్నీ సినిమాకి ప్లస్లు అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో మైనస్లు అంటే ఏం చెప్తారు మీరు? మైనస్లు అంటే ఈ సినిమాకి అంటే పాపం వీళ్ళు క్రియేట్ చేసుకున్న మైనస్లు కాకపోయినా బయట నుంచి వచ్చిన మైనస్లు కొన్ని ఉన్నాయి. ఇక దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కథ విషయంలో ఏంటంటే, అంటే ఇది అందరినీ మోటివేట్ చేసే సినిమానే అయినప్పటికీ గోదావరి జిల్లాలో నాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఇందాకే జస్ట్. ఏంటి కదా ఇట్లా ఉంది అది ఉంది. అయ్యో అమ్మ ఏమైంది అని అడిగా. ఏం లేదు బాబు, సంక్రాంతి కంటే అప్పుడే కొడుకు కోడళ్ళు కలిసి ఉండేలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, వాళ్ళు కలిసి ఉండేలాగా మోటివేట్ చేస్తాము, అందుకని చెప్పేసి కొత్త అల్లుళ్ళని పని కట్టుకొని పిలుచుకొని మరి వాడికి రకరకాల సేవలు చేసి మళ్ళీ కూతుర్నిచ్చి పంపుతాము. ఇది ఎంత మాత్రం విడిపోయే సినిమా, అంత విడిపోవాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివి ఈ పండగ టైంలో చూపించడం ఏంటని ఒక ఆవిడ అడిగింది. నేను వాడికి చెప్పా, అదేం లేదమ్మా, అందులో కూడా మోటివేషన్ ఉంది, వాళ్ళు కలవాలనే కదా తాపత్రయం సినిమా అంతా. సినిమా జస్ట్ ఎగ్జాక్ట్లీ అదే వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ విడిపోయిన వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో కదా చూసి, మేబీ అది కూడా అయి ఉండొచ్చు కదా, అదే చెప్పామంటే. కాకపోతే వీళ్ళు చాలా ఎమోషన్ గా తీసుకున్నారు. గోదావరి జిల్లాలో ఏంటంటే సినిమాలు చూసి విడిపోతారా, అదేం లేదు, పండగ టైంలో విడిపోవాల్సిన సినిమా ఎందుకు మనకి అవసరమా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది తప్పు అని చెప్పాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇదొకటి వచ్చింది, మన తుఫాన్ అంట. కరెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమాలో మైనస్లు ఇప్పుడు బయట మాట్లాడుతున్నది, బయట సినిమాలో మైనస్లు ఏం లేవు. అయ్యయ్యో సినిమా ఈజ్ వెరీ గుడ్, ఓకే, చాలా బాగా తీశారు. అనిల్ రావిపూడి సినిమాలో మైనస్లే ఉంటాయి ఎతకడానికి, ఈ బయటికి చెప్పుకోవడానికే తప్పితే అదేదో తుఫాన్ అంట, ఎఫెక్ట్ అంట, సినిమా మరి ఏమవుతుందో ఏంటో తెల్లారితే ఎల్లో అలర్ట్ గ్రీన్ అలర్ట్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే బయట ఉన్న మైనస్లే తప్పితే సినిమాలో మాత్రం ఎలాంటి మైనస్లు లేవు. ఓకే, సినిమాకి అన్ని ప్లస్లే ఉన్నాయి. అంటే ఇంకా అంత పెద్ద హీరోలు ఇంత చక్కగా నటించారంటే వన్ అగైన్ ఇప్పుడు అనిల్ రావిపూడి వీళ్ళతో వయసులో చిన్నోడేమో కానీ హీరోలు పెద్దోళ్ళే కదా, ఇద్దరు హీరోలు. బాగా వర్కౌట్ అయిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? బాగా వర్కౌట్ అయిన ఎలిమెంట్ ఎంత అంటే, ఓపెన్గా ఈజీగా అసలు సినిమా చూసినా చూడకుండా ప్రతి ఒక్కరు చెప్పే ఆన్సర్ ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒక ఫ్రేమ్లోకి తీసుకురావడం అనేదే ఒక పెద్ద ఎలిమెంట్. ఇంకా దాంట్లో ఇంకా సక్సెస్ గురించి వర్కౌట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో ఫైనల్లీ మీ రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5? సంక్రాంతి సినిమాలకు రేటింగ్ ఏంటండి, సంక్రాంతి అంటేనే ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఏదో ఒక అందమైన సినిమా చూడాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దాంట్లో కూడా మనం 3లు 3.5లు 4.5లు 5.5లు రేటింగ్ల గురించి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్లని చూడాలి అనుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఓకే, సో అంటే మొత్తం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది మూవీకి. మరి కలెక్షన్ ప్రభావం రాజాసాబ్ మీద పడుతుందా? అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇకపోతే కలెక్షన్స్ అంటావా, నువ్వు సోలోగా రిలీజ్ అయితే నీకు ఫస్ట్ డే వచ్చే చిల్లర వేరు, నువ్వు 10 మందితో పోటీగా వస్తే నీకు వచ్చే చిల్లర వేరు. కలెక్షన్స్ అనేవి నువ్వు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేసుకుంటున్నావు, ఎంత రేటుకి అమ్ముకుంటున్నావు, ఎన్ని షోస్ వేసుకుంటున్నావు, దీన్ని ఆధారంగా అంటే ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవి. అంతే తప్పితే సినిమాకి దీనికి ఏం సంబంధం లేదు. నువ్వు సోలోగా వస్తే నీకు మొదటి రోజే 1000 కోట్లు రావచ్చు, నువ్వు 100 మందితో కలిసి వస్తే మొదటి రోజు 10 కోట్లే రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు, అది మనం చెప్పలేము. బట్ అంటే డిపెండ్స్ అపాన్ హౌ మెనీ థియేటర్స్ యు ఆర్ రిలీజింగ్, హౌ మెనీ షోస్ యు ఆర్ రిలీజింగ్, అండ్ అలాగే ఎంత రేటుకి అమ్ముకుంటున్నావు, ఎన్ని షోస్కి ఎలా అమ్ముకుంటావు, అది దాని టర్మింగ్ ఎంత, ఎన్ని రోజులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టు రాజాసాబు 10 రోజుల వరకు ఇన్ని షోస్ వేసుకోవచ్చు, ఇంతకు అమ్ముకోవచ్చు అని ఒక జీవో పాస్ అయింది. అట్లా దానికి తగ్గట్టు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తప్పితే ఇలా. ఇప్పుడు ఈ పాజిటివ్ టాక్ రాజాసాబ్ కలెక్షన్ మీద పడుతుందా?
చిచి రాజసాబ్ ఈజ్ ఏ హర్రర్ కాంబినేషన్ కామెడీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుందేమో కదా మరి, ఎందుకంటే అక్కడ మిక్స్డ్ టాక్ వచ్చింది, ఇక్కడేం పాజిటివ్ టాక్. విషయం చెప్పాలంటే ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి సినిమా, వెంకటేష్ సినిమా, అనిల్ రావిపూడి సినిమా, నయనతార సినిమా అంటారేమో కానీ నేషనల్ వైజ్గా గ్లోబల్ వైజ్గా రాజసాబే సక్సెస్. ఎందుకంటే హిందీలో ఈ రోజు వరకు కూడా స్త్రీ, బూల్ బులయ్య ఈ టైప్ ఆఫ్ హారర్ కామెడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనే దీని ఇది ఇట్లుంది, ఇది అట్లుంది, ఇది ఇటిటిటిటి అని మార్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ గ్లోబల్ వైజ్గా అట్లాంటి మూవీస్కి స్కోప్ ఎక్కువ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, తమిళనాడులో కూడా ఇప్పుడు కాంచన 1, 2, 3, 4 నువ్వు 25 తీసినా వస్తారు జనాలు, ఆ టైప్ ఉన్నారు. అండ్ రాజాసాబ్ అనేది గ్లోబల్ వైజ్గా రిలీజ్ అయింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు కేవలం నన్ను అడిగితే నాకు తెలిసినంత తెలుగులో రిలీజ్ అయింది, నీకు తెలిసి ఇంకేమన్నా గ్లోబల్ రిలీజ్ అయిందో నాకు తెలియదు. సో ఈ కలెక్షన్ కంటే నువ్వు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కలెక్షనే ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లా రైట్. అయితే ఇప్పుడు వరకు 100 crores క్లబ్లో చిరంజీవి జాయిన్ అవ్వలేకపోయారు అనేది ఒకటి ఉంది. ఈ మూవీతో అది సాధ్యం అవుతుంది. అవునా? ఇంద్ర 100 కోట్లు దాటలేదా? Day 1 ప్రపంచ నా తెలియదు. ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ ఇవన్నీ బాగానే వచ్చాయి కదా. Day 1 100 crores లేదు ఇప్పుడు వరకు, అది ఇప్పుడు సాధ్యం అవుతుందా చెప్పలేము. అంటే చిరంజీవి గారు సోలోగా వచ్చారంటే మనం మాట్లాడుకోవచ్చు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారు ఎక్కడ సోలోగా వచ్చారు చెప్పు? ఓసారేమో వాళ్ళ అబ్బాయితో వచ్చాడు ఆచార్య, ఒకసారేమో రవితేజతో వచ్చాడు, ఏది వాల్తేరు వీరయ్య, ఇంకోసారేమో అమితాబ్ బచ్చన్ గారు ఇంకొంతమందితో వచ్చారు, సైరా నరసింహారెడ్డి, ఇంకోసారి సల్మాన్ ఖాన్తో వచ్చారు, గాడ్ ఫాదర్, ఇప్పుడేమో వెంకటేష్ గారితో వచ్చారు, ఆ తర్వాత ఇంకెవరితో వస్తారో మరి ఇంకెవరితో. సోలోగా వచ్చి ఆయన కలెక్షన్స్ ఇంత అంటే మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మల్టిపుల్ హీరోస్ ఉన్నప్పుడు చెప్పడం కష్టం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.